హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్లైన్ చూసే ఉంటారు కదా, ఆంధ్రాలోనే అతిపెద్ద చర్చి దెందులూరులో నిర్మించారు. దాని గురించి ఈ దెందులూరులోనే జన్మించిన అక్కినేని అన్నపూర్ణ గారి ఇల్లు మరియు అపూర్వ గారి ఇల్లు మీకు చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ చర్చి దెందులూరు గ్రామంలో గల ఆర్సిఎం దేవాలయం. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి క్రిస్టియానిటీ డెవలప్మెంట్ కోసం ఇక్కడ చర్చిని కట్టడం జరిగింది. సుమారు 100 ఏళ్ల క్రితమే ఈ గ్రామంలో క్రిస్టియానిటీ డెవలప్ అయింది. ఇక్కడే ఫస్ట్ టైం చర్చిని కట్టి ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా క్రిస్టియానిటీని విస్తరింపచేశారు. అలా అనేక విధాలుగా ఇక్కడ దేవాలయం కూల్చి కట్టి చేయడం జరిగింది. రీసెంట్గా 10 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఎత్తైన దేవాలయం. ఎక్కడా లేని విధంగా ఈ గ్రామం నుంచి సుమారు 45 మంది ఫాదర్స్గా దైవ సేవకు వెళ్ళడం జరిగింది. అక్కడే సుమారు 15 మంది సిస్టర్స్, నన్స్ దేవుని సేవ కోసం ఈ గ్రామం నుంచి వెళ్ళడం జరిగింది. రెండు 2012 తర్వాత అప్పటి చర్చి ఫాదర్ అయిన నత్తా జోసెఫ్ సుమారు 3 కోట్ల రూపాయలతో గ్రామస్తుల సహకారంతో ఈ చర్చిని మొదలుపెట్టడం జరిగింది. ఆయన పనిచేసిన కాలంలో సుమారు 80% గుడి నిర్మాణాన్ని ఆయన పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన అమన్ రాజా ఫాదర్ మిగతా చర్చి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏలూరు డైసిస్లో ఉన్న అతిపెద్ద చర్చిలో ఈ చర్చి ఒకటి. చర్చిలోని పూజా పీఠాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. దెందులూరు గ్రామంలో జరిగే క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగకు చుట్టుపక్కల గ్రామాలు అనేక మంది వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలా ఘనంగా కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించిన ఈ దేవాలయం చూడడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి చూస్తూ ఉంటారు. గ్రామం నుంచి ఫాదర్గా దేవుని సేవ చేస్తున్నవారు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ వారి సువార్త సేవను విస్తరింపచేస్తూ ఉన్నారు. ఈ దెందులూరు గ్రామం ఏలూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చర్చి పక్కనే సిస్టర్స్ సెయింట్ మేరీ స్కూల్ని నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో విద్య కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. పేర్లు సునైన, కీర్తన. ఏ గ్రామంలో పుట్టిన ప్రముఖ యాక్టర్ అపూర్వ గారి ఇల్లు. మీరు చూస్తున్న ఆ బిల్డింగే యాక్టర్ అపూర్వ గారిది. ఆవిడ ఇక్కడే చదువుకుని సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి అనేక సినిమాల్లో వివిధ పాత్రలను చేస్తూ ఈ ఊరికి మంచి పేరు తెస్తున్నారు. అలాగే ఈ గ్రామంలో జన్మించిన మరో వ్యక్తి అన్నపూర్ణ స్టూడియో అధినేత అక్కినేని నాగేశ్వర గారి భార్య అయిన అక్కినేని అన్నపూర్ణ గారు కూడా ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ గ్రామంలో ప్రజలంటే ఆవిడకి చాలా అభిమానమని ఆ స్టూడియో చూడడానికి వెళ్ళినప్పుడు ఆవిడని కలిసిన ఈ గ్రామస్తులు చెప్తూ ఉండేవారు.
మీకు కనిపిస్తున్న ఆ ఇల్లే అక్కినేని అన్నపూర్ణ గారు పుట్టి పెరిగిన ఇల్లు. త్వరలో మీకు అక్కినేని అన్నపూర్ణ గారి గురించి, అపూర్వ గారి గురించి మరో వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.